గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే మేనేజ్మెంట్లో భాగంగా హెన్రీ ఫోయల్ 14 ప్రిన్సిపల్స్. ఈ హెన్రీ ఫోయల్ అనే అతను మేనేజ్మెంట్కి ఆద్యుడు. ఆద్యుడు అంటే ఇంట్రొడక్టర్. ఈ ఇంట్రొడక్టర్ హెన్రీ ఫోయల్ అనే అతను ఇంట్రొడక్టర్ అని అనుకున్నాం కదా. అతను ఏం చేస్తాడంటే మేనేజ్మెంట్ అంటే లాస్ట్ వీడియోలో మనం చూడండి ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అని, అంటే ఫీచర్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అని కొన్ని చూసాం. వాటితో పాటుగా మరికొన్ని అంశాలను జోడిస్తూ ప్రిన్సిపల్స్ని ఏర్పాటు చేశాడు. దాంట్లో మొట్టమొదటిది డివిజన్ ఆఫ్ వర్క్. ఈ 14 principles, as and when you implement in these 14 principles in an organization, you may get definitely more and more profits for your investment. Simply, as per the directions of Foyle, you have to implement all the things, all the 14 principles in an organization. Every organization need to be developed with these 14 principles. In these principles, every principle is showing the responsibility and authority of the individuals and employees also. While coming to the topic, ఈ 14 ప్రిన్సిపల్స్లో మొట్టమొదటిది డివిజన్ ఆఫ్ వర్క్. దాన్ని పని విభజన అని పిలుస్తారు. తెలుగులో పని విభజన. ఏంటి పని విభజన? పని విభజన దేనికి ఉపయోగపడుతుంది? పని విభజన అనేది ప్రత్యేకీకరణ సూత్రంపై ఆధారపడి ఉంటుంది. అంటే స్పెషలైజేషన్ అనేటువంటి ఫార్ములా మీద ఆధారపడి ఉంటుంది. ఏంటి స్పెషలైజేషను? హౌ ఫార్ ఇట్ ఈస్ సూటబుల్ టు ద ఆర్గనైజేషన్. ద సెన్స్ పని విభజన స్కిల్డ్ ఎంప్లాయీస్, అన్స్కిల్డ్ ఎంప్లాయీస్, సెమీ స్కిల్డ్ ఎంప్లాయీస్ అని మనం నేర్చుకున్నాం. గుర్తుకుందా మీకు? స్కిల్డ్ అండ్ సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ ఎంప్లాయీస్ గురించి నేర్చుకున్నాం. ఎవరు స్కిల్డ్ ఎంప్లాయీస్? హూ హ్యాస్ సౌండ్ నాలెడ్జ్ ఇన్ టెక్నికల్ అండ్ ద రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్, వాడిని స్కిల్డ్ అన్నాం. సెమీ స్కిల్డ్ ఎప్పుడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అప్రెంటిస్షిప్లో దిగుతాడో వాడిని సెమీ స్కిల్డ్ అన్నాం. అన్స్కిల్డ్ వాడికి టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు, శారీరకంగానే కష్టపడతాడని మనం అనుకున్నాం కదా. దాన్నే పని విభజన, డివిజన్ ఆఫ్ వర్క్ అని చెప్పచ్చు. పని విభజన దేని మీద ఆధారపడి ఉంటుంది? స్పెషలైజేషన్. నేను మెకానికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ తీసుకున్నాను అనుకోండి, మీకు ఇలాంటి మేనేజ్మెంట్ పాఠాలు చెప్పడానికి అనర్హుడిని. నేను ఇప్పుడు మేనేజ్మెంట్ పాఠాలు చెప్తున్నానంటే నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి. నన్ను తీసుకెళ్ళి డీజిల్ మెకానిక్ షెడ్లో ఇంజిన్ ఆయిల్ పోయడానికో లేకపోతే ఇంజిన్ రిపేర్ చేయడానికో పెట్టారనుకోండి, దేర్ వాజ్ నో యూస్. వై? బికాజ్ ఐఎమ్ అన్ఫిట్ టు దట్ సీట్. సో లైక్ దట్ ద డివిజన్ ఆఫ్ వర్క్ మస్ట్ బీ స్పెషలైజేషన్, ప్రత్యేకీకరణ అని తెలుగులో చెప్తాడు. ఇక రెండోది ఏం చెప్పాడు? అథారిటీ, అధికారము, బాధ్యత. తెలుగులో అధికారము మరియు బాధ్యత. ఏంటి అధికారము, బాధ్యత? ఈ అధికారము బాధ్యత చేయాలి అంటే కనుక నిర్వాహకులు అంటే మేనేజ్మెంట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, అంటే మనం తర్వాత వచ్చేటువంటి లెసన్స్లో నేర్చుకుంటాము లైన్ అండ్ స్టాఫ్ వ్యవస్థ గురించి. దాంట్లో అథారిటీ అండ్ అథారిటేటివ్ పర్సన్స్ గురించి డిస్కస్ చేయాలి. అప్పుడు ఏంటంటే మేనేజర్ కింద ఉండే సబార్డినేట్స్, సూపరింటెండెంట్స్ వీళ్ళందరూ మేనేజర్ యొక్క మాటని గౌరవించాలి. మేనేజర్కి ఎటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తినైనా మేనేజ్మెంట్ ప్రొవైడ్ చేయాలి.
దాన్ని అధికారము బాధ్యత అని చెప్పచ్చు. అధికారంతో పాటే బాధ్యత కూడా సంక్రమిస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా. కేటాయించిన పనిని సంతృప్తికరంగా పూర్తి చేయడమే బాధ్యత. కేటాయించిన పనిని సంతృప్తికరంగా పూర్తి చేయడమే బాధ్యత. చూడండి, ఒకరికి ఒక పని అప్ చెప్పామనుకోండి, పని చాలా నీట్గా జాగ్రత్తగా చేస్తే అది. అలా కాకుండా మొక్కుబడిగా చేశారనుకోండి పనిని, దెర్ వాజ్ నో యూస్. దాన్ని అథారిటీ అని చెప్పచ్చు. నెక్స్ట్ వన్ వచ్చి డిసిప్లైన్. దాన్ని క్రమశిక్షణ అని పిలుస్తాం మనం. ఎందుకు క్రమశిక్షణ, ఎవరికి క్రమశిక్షణ? ఫస్ట్ మేనేజ్మెంట్కి, అంటే ఎంప్లాయర్కి క్రమశిక్షణ ఉండాలి. ఎంప్లాయర్ ఎప్పుడైతే క్రమశిక్షణగా ఉంటాడో ఎంప్లాయీస్ కూడా క్రమశిక్షణగా ఉంటారు, బాధ్యతగా ఉంటారు. అన్ని రకాల డ్యూటీస్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఎంప్లాయీస్ కూడా అన్ని రకాల డ్యూటీస్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఎప్పుడట? ఎంప్లాయర్ ఎప్పుడైతే సక్రమంగా డ్యూటీ చేస్తాడు. సో ఈ డిసిప్లిన్ అనేది ఎవరెవరి మధ్య ఉండాలి? ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ. ఓకే. నెక్స్ట్ యూనిటీ ఇన్ కమాండ్. యూనిటీ ఆఫ్ కమాండ్, ఆజ్ఞా ఏకత్వం అని పిలుస్తారు తెలుగులో. ఆజ్ఞా ఏకత్వం అంటే మన క్లాస్లో నలుగురు ఫ్రెండ్స్, ఒకళ్ళు ఫైనాన్స్ మేనేజర్ అయ్యి ఉండి, ఒకళ్ళు మార్కెటింగ్ అయ్యి ఉండి, ఒకళ్ళు హ్యూమన్ రిసోర్స్ అయ్యి ఉండి, ఒకళ్ళు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ హెడ్ అయ్యి ఉన్నారనుకోండి, మన నలుగురు ఫ్రెండ్స్. వాళ్ళు ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చిన కింద ఎంప్లాయీస్కి కింద. నెక్స్ట్ యూనిటీ ఆఫ్ కమాండ్ తర్వాత మనం నేర్చుకున్న అంశం ఏంటంటే యూనిటీ ఆఫ్ డైరెక్షన్. ఏదైతే పై అధికారాల నుంచి వచ్చాయో ఆ ఆదేశాలని ఏ డైరెక్షన్స్ ద్వారా అయితే సాధించడం సాధ్యమవుతుందో అలా చేయడమే యూనిటీ ఆఫ్ డైరెక్షన్స్. ఈ యూనిటీ ఆఫ్ డైరెక్షన్స్ని ఎలా చెప్పచ్చంటే, ఒక పని చేయడంలో ఒక ప్రణాళిక, ఒక అధిపతి, ఒక లక్ష్యం ఉండాలి. ఎగ్జాంపుల్కి ఒక మార్కెటింగ్ పరిశోధన, పంపిణీ విధానము, ధరల నిర్ణయము, ప్రాజెక్ట్ విధానము, ప్రకటనలు మొదలైన మార్కెటింగ్ కార్యకలాపాలన్నీ ఒక్కొక్క నిర్వహణ క్రింద కాకుండా ఒకే ముఖ్య కార్యనిర్వాహకుడు కింద, అంటే ఒకే మేనేజర్ కింద ఈ మార్కెటింగ్లో నిర్వహించేటువంటి డిస్ట్రిబ్యూషను, అడ్వర్టైజ్మెంట్, కలెక్షన్ ఆఫ్ అమౌంట్, ప్రాజెక్ట్ యాక్టివిటీస్, ఇవన్నీ ఒక మార్కెటింగ్ మేనేజర్ కింద ఉన్నట్టయితే చాలా సక్సెస్ఫుల్గా ఆర్గనైజేషన్ రన్ అవుతుంది. దాన్ని యూనిటీ ఆఫ్ డైరెక్షన్ అని పిలిచాడు. నెక్స్ట్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ టు ద జనరల్ ఇంట్రెస్ట్. సబార్డినేషన్ ఆఫ్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ టు ద జనరల్ ఇంట్రెస్ట్ అంటే వ్యక్తిగత ఆసక్తిని సమిష్ట ఆసక్తి కింద తీసుకుని రావాలి. సమిష్ట ఆసక్తిని వ్యక్తిగత ఆసక్తి కింద తీసుకుని రావాలి. ఏంటి సమిష్ట ఆసక్తి అంటే, కంపెనీలో ఉండే ప్రతి ఎంప్లాయీ ఎవరి కోసం పనిచేస్తాడు? కంపెనీ యొక్క అల్టిమేట్ గోల్ ప్రాఫిట్స్ కోసం. ప్రాఫిట్స్ రావాలంటే ఏం చేయాలి? ఎవరి డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేయాలి. అలా చేయాలంటే కనుక ఏం చేయాలి? సొంత ప్రయోజనాలతో పాటు సంస్థ యొక్క ప్రయోజనాల కోసం పాటుపడేలా చేయాలి. సొంత ప్రయోజనాలు అంటే ఏంటి? శాలరీ పెరగడం, వాడు ఆర్థికంగా స్థిరపడడం, ఫినాన్షియల్ సెటిల్మెంట్, ఇవన్నీ సొంత ప్రయోజనాలు. దాంతోపాటుగా సంస్థ యొక్క ఆర్థిక ప్రగతితోటే తన యొక్క సొంత ప్రగతి ముడిపడి ఉంటుందన్న అంశాన్ని తెలపాలి. యాజ్ ఎ మేనేజర్ యూ హ్యావ్ టు కోప్ అప్ ద ఎంప్లాయీస్. If you reach the organizational goal, it is nothing but the self goal is also reached. Next one, రెమ్యూనరేషన్, ప్రతిఫలం. ఈ రెమ్యూనరేషన్ అనేది, ప్రతిఫలం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెమ్యూనరేషన్, ప్రతిఫలం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రెమ్యూనరేషన్ దేనికి చూపిస్తుంది అంటే, ప్రతిఫలం దేనికి చూపిస్తుంది అంటే,
శ్రామికులకు న్యాయపరమైన వేతనాలు ఉండాలి. న్యాయపరమైన వేతనాలు. ఒక ఎంప్లాయీకి 30,000 ఇవ్వాల్సిన జీతాన్ని 15,000కి ఇవ్వడం, 14,000కి ఇవ్వడం, 18,000కి ఇవ్వడం నేరం. సంస్థ యొక్క అనుసరించే ఏ వేతన పద్ధతి అయినా సరే శ్రామికులకు గరిష్ట ప్రయోజనాలు అందించేదిగా ఉండాలి. అంటే శ్రామికుడి యొక్క శ్రమ వల్లనే కదా కంపెనీ ఇంతలా నడుస్తుంది. సో అటువంటి శ్రమని నమ్ముకున్న వ్యక్తికి అన్యాయం చేయకుండా కంపెనీ తగినంత ప్రతిఫలాన్ని ఇవ్వాలి. తర్వాత ఈ ప్రతిఫల అంశాల్లో యాజమాన్యానికి కార్మికుడికి మధ్య సత్సంబంధాలు చాలా చక్కగా ఉండాలి. అప్పుడే ప్రతిఫలం మధ్యలో గొడవలు రాకుండా ఉంటాయి. అంటే ప్రతిఫలము తక్కువ ఇచ్చారని, ప్రతిఫలం ఒకరికి ఎక్కువగా ఉంది ఒకరికి తక్కువగా ఉందని, అంటే ప్రతిఫలం ఇన్ ద సెన్స్ రెమ్యునరేషన్, నథింగ్ బట్ శాలరీ. సో ఇలాంటి అన్ని అంశాల గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత అధికార వికేంద్రీకరణ లేదా కేంద్రీకరణ. దాన్ని సెంట్రలైజేషన్ ఆర్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్. ఒక్కొక్క టైంలో పవర్స్ అనేవి డీసెంట్రలైజ్డ్గా ఉండాలి, కొన్నిసార్లు సెంట్రలైజ్డ్ పవర్స్ ఉండాలి. పవర్స్ అంటే నువ్వు రోజు కాలేజీకి వెళ్ళొస్తున్నావు అనుకో, మీ డాడీ పర్మిషన్ అవసరం లేదు, మీ మమ్మీ పర్మిషన్ అవసరం లేదు. ఒకరోజు కాలేజ్ మానేసి సినిమాకి కానీ ఫ్రెండ్స్తో పార్టీకి కానీ వెళ్దాం అంటే మీ పేరెంట్ పర్మిషన్ అవసరం, మీ అమ్మగారి పర్మిషన్ అవసరం. వారం రోజులు నువ్వు కాలేజ్ మానేసి కాలేజీ పెట్టేటువంటి ఇండస్ట్రియల్ టూర్కి వెళ్తున్నావు అంటే కనుక అది కాలేజ్ యొక్క ప్రిన్సిపాల్ యొక్క పర్మిషన్ అవసరం, హెచ్ఓడి గారి పర్మిషన్ అవసరం, పేరెంట్స్ యొక్క పర్మిషన్ అవసరం. ఇంతమంది పర్మిషన్స్ అవసరం అవుతాయి. దాన్ని మనం సెంట్రలైజేషన్ అండ్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ అని చెప్పచ్చు. అంటే మనం చేసేటువంటి పని ఏదైతే ఉంటుందో ఆ పని సక్రమంగా ఉన్నట్టయితే కనుక ఎవరి పర్మిషన్స్ తీసుకోని అవసరం లేదు. అంటే ద లెవెల్ ఆఫ్ డ్యూటీ ఈజ్ బేస్డ్ ఆన్ ద పవర్స్. నెక్స్ట్ వచ్చి స్కేలర్ చైన్. ఇది క్రమానుగత శ్రేణి అని ఉంటుంది. స్కేలర్ చైన్ నేను ఎప్పుడో చిన్న మాట చెప్పాను. మనకు ఒక 1,000 రూపాయలు కావాలనుకోండి, ఇంట్లో మన తండ్రి గారిని డైరెక్ట్గా వెళ్ళి డాడీ నాకు 1,000 ఇచ్చాను అనుకో, ఒకటి ఇచ్చి చేతిలో పెడతారు. ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, మనం రాంగ్ వేలో ఉన్నాం. అదే 1,000 రూపీస్ కావాలంటే ఫస్ట్ మనం ఎవరిని అప్రోచ్ అవుతాం, తల్లిని అప్రోచ్ అవుతాం. తల్లిగారు నెమ్మదిగా తండ్రి గారికి చెప్తారు. అప్పుడు డెసిషన్ మేకింగ్ తీసుకుని తండ్రి 1,000 రూపాయలు ఇవ్వడమా, అందులో 700 ఇవ్వడమా, 500 ఇవ్వడమా తన ఇష్టం. అలానే స్కేలర్ చైన్ ఏం చూపిస్తుందంటే క్రమానుగత శ్రేణి. ఒక వ్యక్తి ఉన్న స్థాయిని బట్టి, స్థాయిలో ఉండేటువంటి పై స్థాయి వ్యక్తి, ఆ పై స్థాయి వ్యక్తికి క్రమానుగతంగా ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాలి. నేను లీవ్ లెటర్ పెడతాను అనుకోండి, నా కాలేజ్లో నేను లీవ్ లెటర్ పెడుతున్నాను అనుకోండి, ఆ లీవ్ లెటర్ డైరెక్ట్గా తీసుకెళ్ళి నా సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్కి ఇవ్వకూడదు. నేను ఎవరికి ఇవ్వాలి, మొట్టమొదటిగా మా హెచ్ఓడి గారికి ఇవ్వాలి. ఆయన పర్మిషన్ తీసుకున్నాక ప్రిన్సిపల్ గారికి ఇవ్వాలి. ప్రిన్సిపల్ గారు వారం 10 రోజులు అయితే ఇచ్చేస్తారు లీవ్. నేను 1 నెల రోజులు లీవ్ పెట్టాను అనుకోండి, అప్పుడు సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ దగ్గరికి వెళ్ళాలి. దీన్ని హైరార్కీ, స్కేలర్ చైన్, క్రమానుగత శ్రేణి అని పిలుస్తారు. అంటే ఒక స్థాయి వ్యక్తి పై స్థాయి వ్యక్తిని కలవడానికి ఒక ఏదైతే పద్ధతిని ఫాలో అవుతాడో దాన్ని క్రమానుగత శ్రేణి, స్కేలర్ చైన్ అని పిలుస్తారు. తర్వాత క్రమ పద్ధతి, దాన్ని ఆర్డర్ అని పిలిచాడు. క్రమ పద్ధతి స్కేలర్ చైన్ పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఆర్డర్ ఎలా చెప్తారంటే, నెక్స్ట్ క్రమ పద్ధతి, ఆర్డర్. దాన్ని ఎలా చెప్పాడంటే హెన్రీ ఫోయర్లు, ప్రతి వ్యక్తి అంటే క్రమ పద్ధతి అంటే సరైన పనికి సరైన వ్యక్తిని నియమించడం,
సరైన వస్తువుకి సరైన స్థలం కేటాయించడము చేయాలి. దానివల్ల పనిని క్రమబద్ధీకరించేసి నష్టాన్ని వృధాన్ని తొలగించడానికి సులువు అవుతుంది. ఈ క్రమ పద్ధతి వ్యక్తుల యొక్క అవసరాలను తెలుసుకోవడము, సంస్థ యొక్క వనరులను తెలుసుకోవడము మధ్య సమన్వయం మీద ఉంటుంది. ఓకేనా. తర్వాత ఈక్విటీ, న్యాయం. ఈ న్యాయం అనేది ఎలా ఉంటుందంటే ఈక్విటీ బిఫోర్ లా, ఆల్ ఆర్ ఈక్విటీ బిఫోర్ లా. లా ముందు అందరూ సమానం అని చెప్తారు కదా, దాన్ని ఎలా చెప్పచ్చు అంటే సంస్థలో విశ్వాసాన్ని శ్రద్ధని కలిగించాలంటే కనుక న్యాయము అంటే ఈక్విటీ అనే సూత్రాన్ని పాటించాలి. సంస్థలో అన్ని స్థాయిల్లోనూ ఈ ఈక్విటీ ఫార్ములా వలన ముఖ్య నిర్వాహకుడు అంటే ఎవరైతే ప్రిన్సిపల్ అయితే సిఈఓ అయితే మేనేజింగ్ డైరెక్టర్ ఉంటారో ఆ ఈక్విటీని సాధించడం కోసం, అందరి మధ్యలో సమానత్వాన్ని సాధించడం కోసం కృషి చేయాలి. తర్వాత స్టెబిలిటీ ఆఫ్ టెన్యూర్, దాన్ని సిబ్బంది ఉద్యోగి భద్రత అని పిలుస్తారు. సిబ్బంది ఉద్యోగ భద్రత అని పిలుస్తారు. ఏంటంటే సంస్థ అనుసరించేటువంటి విధానాలు ఏవైతే ఉంటాయో ఉద్యోగ భద్రతని కల్పిస్తూ ఉంటాయి. సిబ్బందిని పనిలో చేర్చుకోవడం, తీసేయడం పై అధికారుల యొక్క ఇష్టారాజ్యంగా కాకుండా సంస్థ రూపొందించిన సిబ్బంది విధి విధానాలకు అనుగుణంగా ఉండాలి. హెన్రీ ఫయల్ ఏం చెప్పాడంటే తన ఉద్దేశంలో ప్రతి వ్యక్తి తన చేసే పనిలో సంపూర్ణత అంటే కంప్లీట్నెస్ రావాలి అంటే కనుక కొంత టైం పడుతుంది. అంటే కంప్లీట్గా నేను ఆల్ డ్యూటీస్ చేయాలి అంటే కనుక మన డిపార్ట్మెంట్లో టైం పడుతుంది. ఇప్పుడు ఒకరోజు అమ్మగారు ఇంట్లో లేరనుకోండి, ఆవిడ రోజువారీ దినచర్యని మన సోదరి అక్కకో చెల్లికో ఇచ్చామనుకోండి, ఆవిడ పూర్తి చేయలేరు. ఎందుకంటే ఆవిడకి అంత ఎక్స్పీరియన్స్ లేదు. సో దాన్ని రావడానికి టైం పడుతుంది. కనుక ఆ కాలంలో అతను చేసే పనిని ఎత్తి చూపి తొలగించకూడదు. సంస్థ అతని క్రమశిక్షణపై పెట్టిన ఖర్చు అంతా వృధా అయిపోతుంది తప్ప సంస్థకి ఏ విధమైన ప్రయోజనం ఉండదు. దీన్ని స్టెబిలిటీ ఆఫ్ టెన్యూర్ అని పిలిచాడు. తర్వాత ఇనిషియేటివ్, చొరవ అనేది ఎలా ఉంటుందంటే ఇతరులపై ఆధారపడకుండా స్వశక్తిపై ఆధారపడుతూ నిర్ణయాలు చేయాలి. ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటారో వారి కింద పనిచేసే వాళ్ళతో బాధ్యతగా చొరవగా వ్యవహరించేలా చూడాలి. ఈ యొక్క ఇనిషియేషన్ అండ్ ఇనిషియేటివ్నెస్ అనేది ఎలా చూపించాలంటే కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది అనుకోండి, ఫైర్ యాక్సిడెంట్ అయితే కంపల్సరీ నా సూపరింటెండెంట్కి చెప్పాలి తప్ప ఫైర్ ఆఫీస్కి ఫోన్ చేసేటువంటి అధికారం నాకు లేదని అనకూడదు. ఏం చేయాలి? మనం సెలవు పెట్టాలంటే ఏం చెప్పాను? మా హెచ్ఓడి గారికి చెప్పాలి, హెచ్ఓడి గారు ప్రిన్సిపల్ గారికి మేనేజింగ్ డైరెక్టర్ గారికి చెప్పాలని అన్నాడు. ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అవుతాను అనుకోండి, నేను వెళ్ళి హెచ్ఓడి గారికి చెప్పేసి వెళ్ళిపోయి నా సీట్లో కూర్చోకూడదు. నేను రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఇనిషియేషన్ తీసుకునేలాగా ప్రోత్సహించాలి. ఓకేనా. దాన్ని ఇనిషియేటివ్నెస్ అని పిలుస్తారు. తర్వాత ఎస్పిరిట్ డి కార్ప్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే ఐకమత్యమే మహాబలం. ఏం చెప్తుంది? ఐకమత్యమే మహాబలం అని చెప్పేదే ఎస్పిరిట్ డి కార్ప్స్. ఎస్పిరిట్ డి కార్ప్స్లో ఏం చెప్తుంది? ప్రతి డిపార్ట్మెంట్లో ఉండే వ్యక్తులు, ప్రతి యాక్టివిటీలో ఉండేటువంటి వ్యక్తులు కంపల్సరీ వాళ్ళందరూ ఎలా ఉండాలి? ఐకమత్యమే మహాబలంగా ఎస్పిరిట్ డి కార్ప్స్ అనేది పాటించవలసి ఉంటుంది.